హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ ఎలా వెళ్తున్నాయి పిల్లలవి? అండ్ యాజ్ అ మదర్స్ మీరు ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు కదా. సో నేనైతే అలాగే అయిపోయా. సో మీకు అడుగుతున్నా, మీరు కనుక ఫ్రస్ట్రేట్ అయితే మాత్రం ఒక కమెంట్ మాత్రం పెట్టండి, సో దట్ విషయాలు చెప్పుకుందాం. సో ఇవి అయితే నేను 2 బెడ్షీట్స్ అయితే ఆర్డర్ చేశానండి మీషో నుంచి. సో దిస్ ఆర్ ది ఎలాస్టిక్ ఫిటెడ్ బెడ్షీట్స్. ఇది వచ్చేసి సింగిల్ అండ్ ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్కి అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ ఇది సింగిల్ ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా ఉందో. సో ఇదైతే బెడ్షీట్ అండి. సో ఇదైతే పిల్లో కవర్స్. సో సింగిల్ కాబట్టి సింగిల్ పిల్లో కవర్ వచ్చింది విత్ బెడ్షీట్. ఇది వచ్చేసి నేను అన్నా కదా ఫిట్టెడ్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ అని. సో ఇలా స్టిచ్చింగ్ అవన్నీ అయితే బాగానే ఉన్నాయండి. నాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. కానీ క్లాత్ చూసుకోవాలి అండ్ కలర్ చూడాలి, ఇది ఉంటుందా లేదా అని చెప్పి. ఎందుకంటే నాకు చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చిందండి. దీని క్వాలిటీ వచ్చేసి గ్లేస్ కాటన్ అని ఉంది. సో ఐ డోంట్ నో ఇది గ్లేస్ కాటన్ ఎంత మంచిది, కలర్ ఎలా ఉంటుంది, స్టాండర్డా లేదా అని చెప్పి అయితే నాకైతే తెలీదు. ఒకసారి యూస్ చేశాకే కదా మేము ఒక ట్రూ రివ్యూ అని ఇవ్వగలుగుతాము. సో నేను ఇప్పుడే అనేది నేను అలా అనేది నేనేం చెప్పను. ఎందుకంటే ఒకసారి యూస్ చేశాక ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది పెట్టుకుంటే ఏం డ్యామేజెస్ అలా లేకపోతే నేను పెట్టుకుంటే మాత్రం యూస్ చేశాక అయితే కంప్లీట్ రివ్యూ, హానెస్ట్ రివ్యూ అయితే నేను తర్వాత ఇస్తాను. ఇది జస్ట్ నేను తీసుకున్నా అని చెప్పి మిమ్మల్ని చూపిద్దాము అని చెప్పి అయితే నేను వీడియో తీస్తున్నాను. సో మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఉందండి. సో కలర్ కూడా ఎంత బాగుంది కదా, నైస్ ఐస్ గ్రీన్ కలర్, లైట్ గ్రీనా కాదు బ్లూయిష్ గ్రీనిష్ లా ఉంది. సో మీకు కనిపిస్తుందా? సో ఈ కలర్లో అయితే ఉంది, చాలా మంచిగా ఉంది కలర్. సో మధ్యలో ఇలా ఫ్లోరర్ కదా, చాలా బాగుంది. సో ఇదొక బెడ్షీట్. ఇంకొకటి డబల్ది కూడా ఓపెన్ చేసేసి నేను ఇది ఫిట్ చేసి మిమ్మల్ని అయితే చూపిస్తాను. సో ఇదైతే గ్రే కలర్లో ఉండి మంచి పట్టీ డిజైన్తో అయితే బెడ్షీట్ అయితే వచ్చింది. సో మాకు ఒక మంచి థ్యాంక్ యూ నోట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చూసుకుందాం. స్టిచ్చింగ్ పర్లేదండి, బాగానే ఉంది. క్లాత్ బాగానే అనిపిస్తుంది. యూస్ చేసేంతవరకు అయితే మేము చెప్పలేము. సో కలర్ అవి వాటి గురించి అయితే. సో పిల్లో కవర్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఏదైనా అండి మేము ఒక స్టిచ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో మీరు ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా స్టిచ్ మాత్రం వేసుకోవాల్సిందే అండి. సో ఇవైతే 2 పిల్లో కవర్స్ సైజ్ అయితే కాస్త చిన్నగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీవి పెద్ద పిల్లోస్ అయితే ఇదైతే రాదండి, చిన్నగా ఉంది సైజు. అండ్ ఇది వచ్చేసి బెడ్షీట్. క్లాత్ ఇలా పట్టుకుంటే మాత్రం బాగానే అనిపిస్తుందండి. ఈ స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంది, బాగానే చేశారు. అండ్ ఇలాస్టిక్ కూడా బాగుంది. సో ఇప్పుడు మేము నార్మల్ ఈ బెడ్షీట్స్ వేసుకుంటున్నాం. ఈ బెడ్షీట్ అండి నాకు ఇది 1400-1500 పడింది ఈ బెడ్షీట్ నాకు. సో ఇది అయితే నేను విజయవాడలో రమాకట్ పీసెస్లో తీసుకున్నానండి. సో వాళ్ళది క్లాత్ అవన్నీ అయితే చాలా బాగుంటాయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ అటు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ షాప్కి అయితే వెళ్ళి తీసుకోండి. గ్యారంటీ అయితే నేను ఇవ్వగలనండి. ఎందుకంటే బెడ్షీట్ ఎన్ని రోజులు వాడినా ఇలాగే ఉంటాయండి, మీకు కొత్తగా అనిపిస్తుంది. సో ఇది మీషోది కాబట్టి సో దీని గురించి అయితే మేము యూస్ చేసి ఒకసారి వాష్ చేస్తే కానీ మేము అనేది రివ్యూ అనేది మంచి రివ్యూ అయితే ఎవ్వరు ఇవ్వలేరండి.
సో ఇవి అయితే ఇప్పుడు వేసేసి చూపిస్తాను మీకు. సో ఇలా అయితే నేను బెడ్షీట్ వేసానండి. బెడ్షీట్ అది చాలా బాగుంది, కానీ సైజు చిన్నగా అయిపోయింది. ఎందుకంటే మాది 10/6/10 బెడ్షీట్, 10/10 మ్యాట్రసెస్ అండి. సైజు పెద్దది కాబట్టి సైజ్ అయితే చిన్నగా అయిపోయింది నాకు. చూసారా, ఇది మొత్తం ఓకే, కానీ సైడ్స్ ఇక్కడైతే రావడం లేదండి బెడ్షీట్ ఫిట్ అవ్వడంలా. అండ్ నేను ఇంకొక మాట, పిల్లో కవర్స్ చాలా చిన్నగా ఉంది అన్నా కదా. సో ఇదైతే చాలా చిన్నగా ఉంది. సో మీరు అనేది చూసి పర్చేస్ చేయండి, మన ఎందుకు వేస్ట్ చేయడం, అందుకని నేను అంటున్నా. చూసారా, ఇది అనేది బెడ్షీట్, కానీ నాకైతే సైజెస్ చిన్నగా అయిపోయింది. సో నేనైతే ఇది రిటర్న్ పెట్టేస్తాను. ఎందుకంటే ఇటు బాగానే ఉంది, కానీ సైడ్స్ బాగానే ఉన్నాయి, ఇంకా అటు నాకు ఎక్కువగా ఉంది. సో అటు కార్నర్కి అయితే అసలు రావడంలా. కొంచెం వచ్చినా నేను సెట్ చేసుకునేదాన్ని, కానీ అది రావడంలా. సో సైజ్ ఇంకా పెద్దది చూసి అయితే నేను ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను అన్నట్టు పిల్లో కవర్స్ చాలా చిన్నగా ఉన్నాయండి, చూసి మీరు అనేది తెప్పించుకోండి. సో ఇది అయితే ఇక్కడ వరకు ఉంటేనే బెడ్ వస్తుందండి, ఇక్కడ వరకు ఉంది. సో నాకు ఈ పార్ట్ అనేది ఎక్స్ట్రా ఉంది నాకు. ఇది స్మాల్ బెడ్షీట్ కూడా చాలా స్మాల్గా ఉందండి. నాకు అది ఏం అర్థం కావడం లేదు, అసలు ఏంటి ఇది లెంతే సరిపోవడం లేదేంటి అని నాకైతే అర్థం కావడం లేదండి. సో ఇదేనో నాకు వేస్ట్ చేయండి, రిటర్నే పెడుతున్నా. ఎందుకు మళ్ళీ నాకు ఫిట్ అవ్వడం లేదా, మళ్ళీ అందరికి ఫిట్ అవ్వడం లేదో, మా మ్యాట్రసెస్ ఏమైనా సైజెస్ ఏమైనా పెద్దగా ఉన్నాయో నాకైతే ఏం అర్థం కావడం లేదండి. నాకైతే వేస్ట్ అండి. Hope you like the video. Video నచ్చితే do like, share and subscribe. Thank you for watching. Bye bye.